హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి శనివారం రోజు, ఇంకా ఆదివారం రోజు 2 రోజులు తీసిందనమాట. వీడియోలో వచ్చేసి నేనేమేం పనులు చేసుకున్నాననే అనేసైతే మీరైతే చూస్తారబ్బా. వీడియోనైతే ఎక్కడ ఆపకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారనేసైతే కోరుకుంటున్నాను. ఇంకా శనివారం రోజైతే నేను వేసుకున్న ముగ్గులన్నమాట అవి. ఇంకా పూజ అవి చేసుకున్న తర్వాతయితే ఇక్కడ ఏమైంది, బయట రూ. 10 లాటరీ వాళ్ళనేసొచ్చారు. వాళ్ళు తీస్తే ఇట్లా హాఫ్ రేట్‌కి మా సామానిస్తాం ఎళ్తే, లేదంటే మీ రూ. 10కి బదులుగా సబ్బిస్తాం అనేసైతే చెప్పారన్నమాట. నేనేం చేశాను, ఏమెళ్తదిలే అని చెప్పేసి రూ. 10 కదా అని పెట్టేసి తీశానన్నమాట. అయితే వాళ్ళు ఒక్క సబ్బు ఇస్తారనుకుంటే 4 సబ్బులు ఓపెన్ చేయాలంట. 4 సబ్బుల్లో ఏదో ఒక చిట్టి అయితే కంపల్సరీ ఉంటదని నేను అనుకోలేదు. అయితే ఉన్నది. నేను తీసిన దానికైతే. ఇంకా తీస్తే అవన్నీ తగిలాయన్నమాట. అవన్నీ నేను తీసుకోను. ఒకటి తగులుతదేమో అనుకున్నాను. అన్ని తగిలాయి. నేనేం చేస్తానబ్బా అని చెప్పేసి తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే అవి కంపెనీ మాల్ ఉంటదో, ఉండదో కదా! అందుకే నాకు డౌట్ అన్నమాట. అది గూడా కాకుండా వాళ్ళు మొత్తం 7 ఐటెమ్స్ ఎళ్తే 7 ఐటెమ్స్‌కొచ్చేసి హాఫ్ రేట్ అంటే మొత్తం రూ. 3600 ఇయ్యమన్నారు. మామూలుగా ఇంట్లో అన్ని డబ్బులు పెట్టుకొని నేనేడుంటా చెప్పండి. నా దగ్గరైతే అన్ని లేవు. నాకొద్దు అని జెప్పేస్తే, "ఆ! సరే, సరే మీరు తీసుకోకపోతే ఇంకెవరికైనా ఇచ్చేస్తాం" అని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. సరే పోనీలే అని జెప్పేసి వదిలేసాను. ఇంకా ఈ ఇంతకుముందు చూసిన దాంట్లో మీకొక విషయాన్నయితే నేను చెప్పాలనుకుంటున్నాను. వీడియోలో వచ్చేసి ముగ్గులు వేసుకునే దగ్గరైతే మొత్తం అన్ని బొక్కలు బొక్కలుగున్నాయి కదా! ఎలుకలు అలాగా చేసేదనమాట మేము ఇక్కడ లేనప్పుడు. దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను నేను. ఏమైందంటే దాన్ని ఓనరొచ్చి బాగు చేస్తాడు అని జెప్పేసి మేము ఆగినామనమాట. అయితే అస్సలు ఇంకా ఓనరయితే రావట్లేదు. అతనేమన్నా అంటే ఏమంటున్నాడు, మీరే చేసుకోండి. నాకు రావడానికి వీలు కావట్లేదు" అనేసి అన్నారనమాట. ఇంకా అందుకని జెప్పేసి నాకు అట్లాగా ఉంచబుద్ధి కాలేదు. ఇంకా పక్కలో ఉన్న మా అక్క వాళ్ళైతే మాత్రం, "లక్ష్మి నువ్వు ముగ్గులు చాలా బాగా వేస్తావు. ఆ బొక్కల మధ్యన ఆ ముగ్గులైతే ఆ ముగ్గులకి అందం పోతుంది. అందుకని జెప్పేసి నువ్వు ఫస్ట్ దాన్ని పగలగొట్టి మాల చేసుకో. అప్పుడైతే బావుంటది" అని చెప్పేసి అన్నారన్నమాట. నిజంగా నాకు మంచిగా అనిపిచ్చింది. నా ముగ్గు చూస్తే నిజంగానే బావుంది. ఆ బొక్కల మధ్యన చూడడానికైతే బాగాలేదు. అయితే మా ఆయనొచ్చేసి ఇంకా ఆదివారం రోజైతే ఇంటి దగ్గరనే ఉన్నాడు. గిరాకులేం లేవని జెప్పేసి, ముందే సంక్రాంతి పండగ వస్తుంది కదా! గిరాకీ ఉండదని జెప్పేసి ఇంకా ఆయనైతే ఉండిపోయారనమాట. నేను మా ఆయనతోటి ఏం జెప్పాను, "నువ్వు పోయి సిమెంట్ తీసుకొని రా. ఈడ ముందర మంచిగా చేయించుకుందాం" అని జెప్తే, మా ఆయనైతే సండే కావడంతోటి ఇంకా చికెను, సిమెంట్ అయితే తీసుకొచ్చారు. చికెన్ అయితే కూర చేసుకొని తినేసాము. ఇంకా సిమెంట్ పని అయితే ముందర చేయించుకోవాలని జెప్పేసి మా ఆయనైతే ఇంటి దగ్గరనే ఉన్నాడు. మా పక్కింటి అన్నయ్య అయితే మాల పని చేస్తారన్నమాట. అందుకని జెప్పేసి మేము ఆ అన్నయ్యనైతే రిక్వెస్ట్ చేసినాం. "అన్న ఇట్లా మంచిగా చేయవా ఇక్కడ" అని అంటే సరే అన్నాడు. అయితే అంతలోపయితే ఇంకా "అన్నయ్య నాకు కొద్దిగా పనుందమ్మా" అనంటే నేను శనివారం రోజు ఉతికేసిన బట్టలన్నమాట ఇవన్నీ గూడా. మొత్తం అన్నీ నేను ఊరెళ్ళొచ్చేస్తే మా ఆయనైతే అన్ని బట్టలు ఇవి ఇప్పేసి పెట్టేశారు. ఇంకా అన్నీ ఉతికి పెట్టున్నా. అవన్నీ గూడా మొత్తం అన్నీ సండే రోజైతే నేను మొత్తం మడత చేసి పెట్టేశాను. మా ఆయన బట్టలు బ్యాగ్‌లో ఉంచేసి నావైతే మామూలుగా సెల్ఫ్‌లో అయితే పెట్టేసుకుంటాను నేను అట్లాగా. ఇంకా చాలా రోజుల నుంచి మా నీళ్ళ సంపయితే బయటుంటదనమాట. మాకు పైన ట్యాంకీ లేదు. అందుకని జెప్పేసి ఆ సంప్‌లో వాటరే మేము వాడుకునేవాళ్ళం. బయట బట్టలు ఉతకడానికి, కడగడానికి దేనికైనా గూడా అవే వాటర్ యూజ్ చేసేవాళ్ళము. అయితే చాలా రోజుల నుంచి మేమొచ్చినప్పటి నుంచి ఆ సంపయితే ఎప్పుడు కడగడానికి కుదరలేదు. ఎప్పుడు కడగాలనుకున్నా గూడా వాటరొచ్చేవి. అవి నిండిపోయేవి. ఇంకా నీళ్ళు వేస్ట్ జేయడం ఎందుకని జెప్పేసి మేమైతే దాన్ని కడగడానికి కుదరలేదు. ఇంక అయితే సండే రోజు కదా! మా ఆయన పక్కింటి అన్నయ్య గూడా ఉన్నారనమాట. నేనింకేం చేశానంటే, పక్కన వాళ్ళతో మోటర్ అడిగి, దాన్ని మొత్తం నీళ్ళన్నీ గూడా కొన్ని ఉంటే బయటికి కొట్టేసి, సంపును గూడా కడిగేసుకున్నాము. మంచిగా అయిపోయింది. ఫ్రెష్‌గా అయిపోయింది. సంపయితే దేనికైనా గూడా టైం రావాలి అనేసి అంటాం చూడండి. నాకైతే అది కరెక్టే అనిపిచ్చింది. చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నా గూడా అస్సలు కాలేదు. దానికి నిన్న సండే రోజు బలం ఉన్నదనమాట. అలాగే ఇక్కడ మేము చేసుకునే ముగ్గులేసుకునే దగ్గర మా ఇంటి ముందర మాల్ గూడా ఎప్పటినుండో అనుకుంటా ఉన్నాను. ఎప్పుడైతదో చూడడానికి బాలేదు గలీజ్‌గా అని జెప్పేసి. ఇంకా రెండింటికి కలిసొచ్చిందనమాట. సండే రోజు గట్టి బలం ఉంది మా పనులకి. అవి అయిపోయినాయి. ఇంకా దాంతో పాటుగా ఇంకొక పని గూడా జరిగింది. అదేంటంటే నేను ముందు చెప్తాను.
ఇంక ఇక్కడ మాలొచ్చేసి అన్నయ్యని కలిపేసి వేస్తున్నారనమాట. మామూలుగా అయితే మా ఆయన అస్సలుండరు. కానీ ఈరోజైతే నాకు దీని గురించే ఉండిపోయారేమో అనిపిచ్చింది. మంచిగా ఇంటికాడ ఉన్నందుకు ఈ పనులన్నీ గూడా అయిపోయాయన్నమాట. ఇంకా సంక్రాంతి పండగకైతే నేను ఎక్కడుంటానో తెలీదు కానీ, మా ఇంటి ముందు ముగ్గులేసుకోవడానికైతే మాత్రం మంచిగా అయిపోయిందబ్బా! నాకు ముగ్గు వేసుకునే దగ్గర మంచిగా ప్లేసుంటే ఎట్లాగో నేను ముగ్గులు బాగా వేసుకుంటాను కదా! ఇంకా ప్లేస్ మంచిగుంటే ఇంకా ఎంతో ఇష్టంగా గూడా వేసుకుంటాను నేనైతే. ఇక్కడొచ్చేసి వీళ్ళందరూ ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నారబ్బా! అదేంటంటే ఈ అన్నయ్య వాళ్ళ అదే మేస్త్రి గదా! అన్నయ్య వాళ్ళ భార్య ఇంటి దగ్గరనే ఉందన్నమాట. అక్క ఉండి ఇట్లా చేయండి, అట్లా చేయండి అనేసైతే చెప్తా ఉంది. అయితే అన్నయ్య వచ్చేసి "నువ్వొచ్చి చెయ్యు నేను జూస్తా" అనేసి అన్నారన్నమాట. దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమైందంటే అన్నయ్య ఎట్లాగో వాళ్ళు మేస్త్రి గదా! వాళ్ళకు ఆ పని వచ్చి ఉంటది. అలాంటప్పుడు మనం వచ్చిన వాళ్ళకి ఇక్కడ జేయండి, ఇట్లా జేయండి, అట్లా జేయండి అనేసి అంటే కోపం వస్తదంట. చాలా ఎక్కువ నేనైతే చాలా మందిని కాదు గానీ, ఒక ఇద్దరు ముగ్గురిని చూసాను. అయితే మా ఇంట్లో గూడా మా మరిది వాళ్ళు మేస్త్రి పని చేస్తారు. మా మామయ్య వాళ్ళు గూడా అదే పని చేస్తారనమాట. చూపిస్తే వాళ్ళకేమనిపిస్తదంటే, వచ్చిన వాళ్ళకి చెప్తే విసుగ్గా అనిపిస్తా ఉంటది గదా! మాకు తెలవదా ఎక్కడ ఏం జేయాలని జెప్పేసి, అనేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అన్నయ్య నిజంగా ఇట్లా చేస్తారు గదా! ప్రతి ఒక్కరు గూడా మేస్త్రి పని చేసే వాళ్ళకి ఇట్లా జేయండి, అట్లా జేయండి అంటే కోపమొస్తదా అంటే, "ఆ! ఖచ్చితంగా వస్తదమ్మా ఎందుకు రాదు? మరి మాకు తెలీదా ఎక్కడ ఎట్లా చేయాలనో? పక్కన వాళ్ళు చెప్తా ఉంటే అట్లనే అనిపిస్తది" అని జెప్పేసి మాట్లాడుకున్నారు. సరదాగా మాట్లాడుకుంటూ అయితే అదైతే అయిపోయింది. కొంచెం పనే గదా! తొందరగా అయిపోయింది. ఇంకా మా ఆయనైతే ఎందుకో గాని దాని సైడ్ చూస్తూ అట్లా ఆలోచిస్తా ఉన్నాడు. చాయ్ తాగేసిండు. "ఏం ఆలోచిస్తున్నవే?" అనేసి నేనడిగితే, "ఏమీ లేదు" అనేసి అన్నాడు. మరేం ఆలోచిస్తున్నారో ఏమో నాకైతే తెలీదు. అదయిపోయిన తర్వాత ఇంక నేనైతే సాయంకాలం చీకటయిపోయింది. మొత్తం అన్నీ గూడా గిన్నెలన్నీ క్లీన్ జేసుకున్నాను. ఇంకొక విషయం గురించి షేర్ చేసుకుంటానన్నాను కదా అండీ! ఆ విషయం వచ్చేసి ఇదే అన్నమాట. ఏంటంటే నేను చాలా రోజుల తర్వాత అయితే గిరాకీ బట్టలైతే కుట్టాను. నాకు చాలా రోజులు మిషన్ కుట్టక అట్లాగే ఉండిపోయింది. అసలు కుడతానా లేదా అన్నట్టుగా అయిపోయిందనమాట. కానీ ఎంత గ్యాప్ వచ్చినా గూడా మళ్ళీ మిషన్ ఒక్కసారి ఎక్కినా అంటే మాత్రం అట్లాగే కుట్టాలనిపిచ్చింది. ఆ! నిజంగా రోజుకొక 2 బ్లౌజులైనా కుట్టుకుంటే మనసుకి అయితే సంతృప్తిగా అనిపిచ్చేది. ఎందుకంటే, మనకి ఒక పని వచ్చి ఉండి ఊరికే ఉండడం అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తది. మిషన్ కుడుతుంటే మన పని ఇంకా ఇంత ఇంప్రూవ్‌మెంట్ అయితా ఉంటది. అంటే మనం కుట్టే కొద్దీ గూడా ఇంకో కొత్త విషయం ఏదో ఒకటి నేర్చుకుంటా ఉంటాము. చేసే పనిని కంటిన్యూ చేస్తా ఉంటే. ఇంకా దాంతో పాటు డబ్బులు గూడా వస్తాయి గదా! మంచిగా అనిపిచ్చేది. ఇప్పుడైతే నాకు అవన్నీ ఏమీ లేక అస్సలు మనసైతే అస్సలు బాగుండదనమాట. ఊరికే ఉంటే ఏదో పిచ్చిదానిలాగా అనిపిస్తా ఉండేది. ఇంకా చాలా రోజుల తర్వాత ఇంకా నేను మిషన్ గూడా కుట్టడం నిజంగా నాకు మంచిగా అనిపిచ్చింది. ఇక్కడ ప్లెయిన్ బ్లౌజ్ అన్నమాట. అయితే ప్లెయిన్ బ్లౌజ్‌కి షేప్ బెల్ట్ అంటారు దీన్ని. అక్కడ మనం మధ్యలో ఇంకొక పీస్ జాయిన్ చేసి కుట్టినామంటే మంచిగా స్టిఫ్‌గా కూర్చుంటదన్నమాట బ్లౌజ్ అయితే. నేను దాన్నే మీకైతే చూయించానన్నమాట ఇప్పుడు వరకు. ఇంతకుముందు చాలా బ్లౌజులు కుట్టేదాన్ని. ఒక్కసారి నా దగ్గర కుట్టించారంటే ఎవరైనా సరే మళ్ళీ నా దగ్గరికే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళన్నమాట. ఏం చేస్తాం చెప్పండి. టైం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా! మేమైతే గల్లీ మారిపోవడంతోటి నాకైతే ఇప్పుడైతే అసలు గిరాకీ రావట్లేదు. ఇంకా ఊరికే ఉండిపోతున్నాను. ఇంకేమన్నా మా ఇంట్లో నా బ్లౌజులుంటే ఇంకెవరైనా మా ఎవరివైనా మా ఇంట్లో వాళ్ళయి ఉంటే కుట్టుకుంటాను గానీ, గిరాకీ బట్టలైతే అస్సలు లేవు. చాలా రోజులకి ఇదైతే కుట్టాను. మనసుకైతే బాగా అనిపిచ్చింది నాకైతే. ఇంకా నేను బ్లౌజులు కుడితే గూడా నిజంగా చెప్తున్నా ఏదో ఇట్లా కుట్టానంటే కుట్టానన్నట్టుగా కాకుండా చాలా మంచిగా ఇంట్రెస్ట్‌గా కుడతాను. జాకెట్ అయితే క్లాత్ పోయినా సరే కుట్టు పోదనమాట. అంత మంచిగా కుడతాను. బ్లౌజ్ అయితే మొత్తానికి అయిపోయిందబ్బా! స్టిచ్చింగ్ జేయడము. చాలా రోజులకి బ్లౌజ్ అయితే కుట్టేసాను. ఒక్క రోజులోనే చాలా పనులైతే పూర్తయిపోయాయి. ఇంతే అండి వీడియో నచ్చితే